నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డుకు సంబంధించిన కల్తీ నెయ్యి అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని అన్నారు. నెల్లూరు నగరంలోని ఇందిరాగాంధీ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన పరస్పరం నిందలు వేయడం కాకుండా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇసుక, మద్యం, మైనింగ్ వంటి అంశాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించాలని విమర్శించారు. ప్రభుత్వాలు చూసాం మనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో, ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించారు. అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నాకు మీరు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూసాం. ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండాలని ప్రభుత్వ సంస్థలైనటువంటి బీఈఎల్ కావచ్చు, బీహెచ్ఈఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు దగ్గరగా 3,50,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిజిన్వెస్ట్మెంట్ కింద అవి అమ్మడం మొదలుపెట్టారు. ఈరోజు పొద్దున్న ప్రజాశక్తి పేపర్లో చూసా, రైల్వేని కూడా అమ్మకానికి మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.